అన్ని ఆంక్షలను అడ్డంకులను దాటుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం మార్కెట్ యార్డును చేరుకొని మామిడి రైతులకు అండగా నిలిచారు. ఎన్నడూ లేని విధంగా కేవలం ₹2కే మామిడి పంటను అమ్ముకుంటున్న రైతుల పక్షాన గళం వినిపించారు. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో మామిడి రైతులకు మేలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ జనంలోకి వెళ్లాలని అనుకున్న ప్రతిసారి చంద్రబాబు ప్రభుత్వం జడుసుకుంటోంది. విపరీతమైన ఆంక్షలు, నిబంధనలు, పైగా మాజీ సీఎంకు సెక్యూరిటీ కల్పించడం లేదు. కూటమి ప్రభుత్వ దుర్మార్గ విధానాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం టూర్ అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించిందనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు చూసిన తర్వాత ఖచ్చితంగా జగన్ అంటే వీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. 4 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారన్న భావన వస్తుంది. బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్య ఏమిటి? కూటమి ప్రభుత్వం శ్రద్ధ దేని మీద ఉంది? ఎంతసేపు జగన్ మామిడి మార్కెట్ యార్డుకు వెళుతున్నారే, ఈ సమస్య ప్రజల్లోకి బాగా వెళ్ళిపోతుందే అన్న గొడవ తప్ప రైతులను ఆదుకోవడం ద్వారా వారికి మేలు చేయాలన్న ఉద్దేశం ఎందుకు కనిపించలేదు? పైగా జగన్ టూర్ను ఎలా విఫలం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్లడం వల్ల ప్రభుత్వం కొంతైనా కదిలి వారికి ₹200 కోట్ల సాయం ఇస్తామని ప్రకటించక తప్పలేదు. ఇది జగన్ వల్లే అయిందని రైతులు అనుకునే పరిస్థితిని కూటమి నేతలే స్వయంగా సృష్టించుకున్నారు. 2 నెలలుగా రైతులు తోతాపురి మామిడి కొనుగోళ్లు సరిగా లేక ధరలు దారుణంగా పడిపోయి నానా బాధలు పడుతున్నారు. మామిడి పల్ప్ ఫ్యాక్టరీల వద్ద రైతులు ట్రాక్టర్లు, లారీల్లో తమ సరుకును తీసుకొచ్చి రోడ్లపై రోజుల తరబడి బారులు తీరిన విషయం చిత్తూరు జిల్లా కూటమి నేతలు ఎవరు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేదా? ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నదా? అలా చేసినా ప్రభుత్వం అంత సీరియస్గా పరిగణించలేదా? మామిడి కిలో చివరికి ₹2కు పడిపోయి కూలీ, రవాణా ఖర్చులు సైతం గిట్టుబాటు కాక పలువురు రైతులు మామిడి పళ్లను రోడ్ల పక్కన పారబోసింది నిజం కాదా? అదేదో జగన్ టూర్లో కావాలని పండ్లను పోసినట్లు మంత్రులు, తెలుగుదేశం మీడియా గగ్గోలు పెడుతోందే. టీడీపీ మీడియా అయితే మరీ నీచంగా దండుపాళెం బ్యాచ్ అని జగన్ నాటకం అంటూ శీర్షికలు పెట్టి రైతులను అవమానిస్తూ తమ కక్ష తీర్చుకున్నాయి. జగన్కు మద్దతుగా కానీ తమ బాధలు చెప్పుకోవడానికి కానీ రైతులు వస్తే ఇలా తప్పుడు కథనాలు రాయడం ఘోరం అనిపిస్తుంది. అసలు జగన్ టూర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి పోలీసుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం తలపెట్టింది, అనుమతులు ఇవ్వడానికి ఎన్ని ఆంక్షలు పెట్టింది. ఎక్కడైనా ఈ కార్యక్రమానికి ఎంతమంది రావాలని చెబుతారా? ఒకవేళ అక్కడ స్థలాభావం ఉంటే దాన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా 500 మంది మాత్రమే రావాలని, 5గురితోనే మాట్లాడాలని, ఆటోల్లో రైతులను ఎక్కించుకోకూడదని ఇలాంటి పిచ్చి ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ టూర్పై క్యూరియాసిటీ పెంచారు. జగన్ బంగారుపాళ్యం వచ్చిన రోజున 3 జిల్లాల ఎస్పీలు, పెద్ద సంఖ్యలో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ ఇలా సుమారు 2000 మందిని నియమించారట. వీరు జగన్ టూర్లో జనాన్ని రెగ్యులేట్ చేయడానికి కాకుండా ప్రజలు అటువైపు రాకుండా చేయడం కోసం నానా పాటలు పడ్డారట. బంగారుపాళ్యం చుట్టూరా కానీ ఇతరత్రా కానీ 25 చెక్ పోస్టులు పెట్టారట. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు టూర్లలో ఇలా ఎన్నడైనా చేశారా? అనపర్తి వద్ద చంద్రబాబును పోలీసులు భద్రతా కారణాల రీత్యా అడ్డుకోకపోతే తన మద్దతుదారులను వెంట పెట్టుకుని నడకగా వెళ్లారే. అప్పుడు పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారే తప్ప ఆపలేదే. ఇలా ఒకచోట కాదు, పలు చోట్ల అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహించినా పోలీసులు ఇలా అడ్డంకులు సృష్టించలేదే. చివరికి కందుకూరు వద్ద ఇరుకు రోడ్డులో సభ పెట్టిన ఫలితంగా తొక్కిసలాట జరిగి 8 మంది మరణించిన చంద్రబాబుపై పోలీసులు కేసు పెట్టలేదు కదా. అదే జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్లకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తికి కారు తగిలి గాయపడి మరణిస్తే డ్రైవర్తో పాటు జగన్తో సహా కారులో ఉన్న వాళ్ళందరిపై కేసులు పెట్టి సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత కూటమి సర్కార్ పొందిందే. ఎక్కడ సభ పెట్టినా చంద్రబాబు ఈ ఘటన ప్రస్తావించి జగన్కు మానవత్వం లేదని, ప్రమాదం జరిగినా కారు ఆపలేదని అన్యాయంగా ఆరోపణ చేస్తున్నారు. అదే తను పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే ఏమన్నారో మర్చిపోయారు. ప్రమాదాలు జరగవా? జగన్నాథ రథోత్సవంలో జరగలేదా? రోడ్లపై యాక్సిడెంట్లు జరగడం లేదా అంటూ మాట్లాడిన విషయం మాత్రం మానవత్వంతో కూడిందని జనం అనుకోవాలా? ఇలా ప్రతిదానిలోనూ డబుల్ టాక్ చేయటం వల్ల అంత సీనియర్ నేత అయిన చంద్రబాబుకు ఏం విలువ పెరుగుతుందో తెలియదు. బంగారుపాళ్యం వద్ద కొన్ని చోట్ల అవసరం లేకపోయినా లాఠీలు ఝళిపించడంతో కొందరు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్త ఒకరి తలకు గాయమైంది. అతన్ని పరామర్శ చేయడానికి జగన్ కారు దిగడానికి యత్నిస్తే
అక్కడ మాత్రం పోలీసులు అనుమతించలేదు. కర్ణాటకలో కిలో 16 రూపాయలకు కేంద్రం మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే ఏపీలో ఎందుకు చేయడం లేదో కూటమి నేతలు ప్రశ్నించాలి కదా. అలా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న కిలోకు 4 రూపాయల సబ్సిడీని కేంద్రమే భరించాలని అడిగారట. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల రైతుల గురించి వేరే చెప్పాలా? జగన్ గుంటూరు మార్కెట్ యార్డుకి వెళ్ళి మిర్చి రైతులను పరామర్శిస్తే తప్ప వారికి సాయం చేయాలని కూటమి సర్కార్ కేంద్రాన్ని కోరడానికి అంతగా చొరవ తీసుకోలేదు. పొదిలి వద్ద పొగాకు రైతుల కష్టాలు తెలుసుకోవడానికి జగన్ వెళ్తున్నారన్నప్పుడు కానీ వారికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంటే ఏమిటి దీని అర్థం? ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నేత యాక్టివ్గా ఉంటే అది ప్రజలకు మేలు చేస్తుందనే కదా. ఇదే కదా ప్రజాస్వామ్యం అంటే. ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో లేకపోయినా తన వెంట జనం ఉన్నారని జగన్ పదే పదే రుజువు చేస్తున్న తీరు సహజంగానే చంద్రబాబు బృందానికి కలవరం కలిగిస్తుంది. అందుకే జగన్ వద్దకు జనం రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యత్నించింది. ఇంత జనాభిమానం ఉన్న నేత గత ఎన్నికల్లో ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదన్నది పలువురి భావనగా ఉంది. అందుకే కూటమి సూపర్ 6తో పాటు ఈవీఎంలు, ఓట్ల మాయాజాలం వంటి అనుమానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఏది ఏమైనా ప్రభుత్వంలో కదలిక తీసుకురావడానికి జగన్ యాత్రలు ఉపయోగపడుతుండడం హర్షించవలసిందే. ఆయన ప్రభావంతో ఆయా వర్గాల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు కొంతైనా మేలు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. జగన్ టూర్లకు ఏదో విధంగా అంతరాయం కల్పించి ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసేలా చేస్తున్నందుకు, ఆ ప్రజాకర్షణను రోజు రోజుకు మరింతగా పెంచుతున్నందుకు